నమస్కారం. నా పేరు గణేష్. ఆలయ రహస్యం 4వ భాగం. శీర్షిక పేరు జ్ఞాపకాలు, శాసనాలు. మాలినీదేవి చేతికి ఏదైనా గాయమైనదేమోనని కంగారు పడుతూ మహదేవ పలుమార్లు పరీక్షించాడు. తండ్రి కంగారును గమనించిన మాలినీదేవి ప్రియ, తండ్రి గారు కంగారు పడకండి, నాకేమీ కాలేదు అని మృదు మధురమైన స్వరంతో పలికి తన చేతిని అటూ ఇటూ చూపించింది. మాలిని ఆ పేరు జాతకరీత్యా పెట్టలేదు. మాలిని అనేది మహదేవ ప్రేమించిన అమ్మాయి పేరు. తన రాచ కుటుంబపు అవసరాల కోసం తన ప్రేమను తన మనసులోనే శిథిలం చేసుకుని ప్రేమనంతా తన కూతురికి బహుమతిగా ఇచ్చి అల్లారు ముద్దుగా కంటి పాపలా పెంచుకుంటున్నాడు మహదేవరుద్ర. కానీ మాలినీదేవికి యుద్ధ కళల మీద ఆసక్తి ఎక్కువ. అందుకనే తన తండ్రి గారికి తెలియకుండా, అసలు తన రాచరికపు హోదానే ఉపయోగించకుండా 3 తెగలచే నిర్వహించబడుతున్న యుద్ధ కళాక్షేత్రంలో సాధారణ విద్యార్థిగా చేరి తన ప్రతిభను నిరూపించుకుంటుంది. ఆ విషయం రాజుకు తెలియదు, కానీ 3 తెగలకు ఎప్పుడో తెలుసు. అందుకనే ఆ 3 తెగల నాయకులు స్వయంగా మాలినీదేవికి ప్రత్యేక శిక్షను అందిస్తున్నారు. ఆ శిక్షణ ప్రభావమే ఇప్పుడు మీరు చూసిన మెరుపు వేగంతో కత్తిని ప్రతిఘటించడం. ఆ క్షణాన దేవీ పంచమి ఓ అద్భుతాన్ని మన వంశానికి కానుకగా ఇవ్వగలదు కుమారా, అటువంటి జాతకురాలు తను అని చెప్పిన తన పితృవర్యుడి మాటలు జ్ఞప్తికి వచ్చింది మహదేవకు. ఆనందంతో గట్టిగా తన స్వరాన్ని పెంచి, ఆ అద్భుతాన్ని నువ్వే తల్లి అని ప్రేమతో తన కూతుర్ని ఆలింగనం చేసుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సమయం లేదు. పరిపూర్ణమైన జన్యువులను పుట్టుకతో కలిగిన వారసుడి చేతి వేళ్లే ఆలయ ద్వారాన్ని తెలిచే తాళాలు అని గ్రంథస్థం చేయబడిందని తన ప్రధాన అంగరక్షకుడైన శివదత్తుని కుమారుడు ప్రియదత్త చెప్పాడు. మహదేవ తన వైపు కోపంగా చూసి, సరే, విధినెవ్వరూ మార్చలేరని వాస్తవికతని గుర్తించి కోపాన్ని తగ్గించుకుని చిరునవ్వుతో ప్రియదత్త వైపు చూస్తూ, నాకు తెలుసు అని అర్థం వచ్చేలాగా తన కంటి చూపుతోనే సైగ చేసి చెప్పాడు. మహదేవ పక్కనే ఉన్న ఆసనములో ఆసీనుడై దీర్ఘాలోచనలో పడ్డారు. కొద్ది సమయం చుట్టూ ఉన్న వాతావరణం అంతటినీ నిశ్శబ్దం రాజ్యమేలినది. కొన్ని క్షణాల తర్వాత ఏదో బలమైన నిర్ణయం తీసుకున్న వాడిలాగా మహదేవ ముఖాన్ని చూసి ఎవరైనా చెప్పగలరు, కానీ అదేమిటో అని అడిగే అధికారం అక్కడెవ్వరికీ లేదు. తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోండి అని చెప్పకనే చెప్పారు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో రాజా మహదేవరుద్ర మరియు తన కుమార్తె అయిన దేవి ప్రియరుద్ర తప్ప ఇంకెవ్వరూ లేరు. మాలిని, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, వారసుడు పుట్టినా పుట్టకపోయినా, హరిహరాదులు అడ్డొచ్చినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఈ రాజ్యానికి, ఈ రాజవంశానికి నీవే వారసురాలివి. ఒక విషయం మిత్రమా, మీకు చెప్పమంటారా? ఎవరికీ తెలియదు. ఇప్పుడు జన్మించబోయేది రాజవారసుడు కాదు, రాబోయే ఆపద నుంచి సమస్త విశ్వాన్ని కాపాడే ఆలయ వారసుడు.